హాయ్ అండి. తోటకూర వేపుతున్నానండి. ముందుగా నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత అండి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలండి ఆవాలు. ఎక్కువ వేసుకోకూడదండి. ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఇవి బాగా ద్వారగా వేగనివ్వాలి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఈ ద్వారగా వేగాక ఒక 5-6 సార్లు శుభ్రంగా వేసుకుంటుంది కదండి తోటకూర. కడిగేసుకోవాలండి. కడిగేసుకుని ఒక ఓల్స్ గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయండి. ఆకు పొడి పొడిగా ఉంటుందండి నీరు లేకుండానే. ఈ తోటకూర వేసేసుకోవాలండి ఇందులోని. వేగిన తర్వాత మనం కావాలంటే ఒక్కసారి వేడి నీళ్ళని మరగబెట్టుకుని ఈ తోటకూర వేసుకుని వెంటనే తీసేసుకోవాలండి. అలా కూడా చేసుకోవచ్చండి. ఇలా మనం తాజాగా వేసుకోవాలంటే ఇలాగే వేసుకోవచ్చండి. పచ్చివి వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఆకుకూర ఇలా పైకి కనిపిస్తుంది కానండి కొంచెం మగ్గితే అంతా అవదండి. వర్షాకాలం అయితే అండి వేడి నీళ్ళు ఇప్పుడంటే ఎండలు కాస్తున్నాయి. వర్షాకాలమే కానండి ఎండలు చూడండి వేసవకాలం ఎండలాగా వస్తున్నాయండి ఇప్పుడు. అప్పుడు అవుతేనండి వేడి నీళ్ళు బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత సిలసిల మరిగితే చూడండి అప్పుడు మనం స్టవ్ కట్టేసుకునండి తోటకూర మనం కట్ చేసుకున్న తోటకూర ఉంటుంది కదండి అందులో వేసుకుని వెంటనే మనం గిన్నెలో వేసేసుకోవాలండి. గిన్నెలో వేసేసుకోవాలండి. ఆ నీళ్ళన్నీ కిందకి వాడిపోతాయండి. అప్పుడు కొంచెం పిండుకుని వెంటనే వేసేసుకోవచ్చండి. నేను ఫస్ట్ వేసానండి, సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ చూసుకుని వేసానండి. పప్పుల పొడి వేసానండి. ఇందులో నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి, కారం అన్నీ కలిపి ఆడిన కొంచెం కొబ్బరి ముక్క పొడి చేసి ఉంటుంది కదండి, అది ఒక 2 చెంచాలకి వేసానండి. లాస్ట్ని వేసాను. వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. పప్పుల పొడి వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇలా వట్టినే కూడా మీ ఇష్టం అండి. మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. వట్టిది పప్పుల పొడి కావాలంటే పప్పుల పొడి వేసుకోవచ్చండి. పప్పుల పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. కానీ ఉట్టి నువ్వులు వేపేసండి అవి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కాకుండానే ఉట్టి నువ్వులు పొడిగా వేపేసుకునండి ఆయిల్ లేకుండానే పొడి చేసుకుని ఇలాగా స్టవ్ కట్టేసుకున్నప్పుడు వేసుకుంటే అండి అది కూడా కమ్మగా ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చండి. అంతే అండి. తోటకూర పువ్వు అండి. మా ఊర్లోని సీతారాముల కళ్యాణం జరిగిందండి. 100 సంవత్సరాలు పూర్తి అవ్విందండి. అందుకు బాగా చేసారండి 100వ సంవత్సరం అని. మా ఇంటి దగ్గర పాత ఇల్లు ఉంటుందండి మాది, అక్కడ చేసారండి. మా ముండవోళ్ళండి మా ఊర్లో మాట అండి. మేమైతే ఇక్కడ ఉంటామండి. మా అసలు ఇల్లు ఇక్కడ ఉందండి. అది మా అత్తవారి ఇల్లు అండి.